సంగీత అభిమానులను అలరించే విశిష్ట సందర్భంగా నిలిచే సంకీర్తన కళా సమితి 100వ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 అతి వైభవంగా నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు శ్రీ కనకరాజు, శ్రీ ఉమా మహేష్, శ్రీ మోహన్ రావు, శ్రీ అక్బర్ తెలిపారు. ఈ మహత్తర వేడుకకు వాకర్స్ నాయకులను ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని శోభాయామనం చేయాల్సిందిగా వారు హృదయపూర్వకంగా ఆహ్వానించారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రతినిధులు ఈ కార్యక్రమం సంగీత ప్రియులకు ఓ స్మరణీయ అనుభూతిగా నిలిచేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అనేక మంది ప్రతిభావంతులైన కళాకారుల సమ్మేళనంతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో వాకర్స్ నాయకులు శ్రీ సురేష్ గారు, శ్రీ రఘురాం ముదిరాజ్ గారు, శ్రీ తిరుపతి నాయుడు గారు, శ్రీ రంగారావు గారు, శ్రీ సత్యం గారు, శ్రీహరి ప్రసాద్ గారు, శ్రీ అనంత రామారావు గారు, శ్రీ సేగు రమేష్ గారు, శ్రీ శేఖర్ గారు, శ్రీ రఘురామనాయుడు గారు, శ్రీ ఏకొల్లు రాఘవరెడ్డి గారు, శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు, శ్రీ మధుసూదన్ గారు, శ్రీ బలరామనాయుడు గారు, శ్రీ రామ్మోహన్ గారు పాల్గొన్నారు. क्या नजीर भाई सा सलाम भाई మాకు ఇన్విటేషన్ ఎందుకు వచ్చేవాడికి మా దగ్గరికి ఇన్విటేషన్ చేయడానికి ముఖ్య అప్పుడు వస్తున్నాయా సందర్భాన్ని బేస్ చేసుకొని స్టేడియానికి గౌరవం ఇవ్వాలి, మన అసోసియేట్స్కి వాకర్స్కి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని మేము నడిపిస్తున్నాం. ముఖ్యంగా ఆ కార్యక్రమానికి ఈ మొన్నటి వరకు మనతో ఉన్నటువంటి ఈనాడు లేనటువంటి అంకిరెడ్డి గారి పేరుని ఆ రోజుకి ఆ కళా ప్రాంగణాన్ని పెట్టుకుని వాకర్స్కి మా అసోసియేషన్ ఇచ్చేటువంటి గౌరవాన్ని తెలుసుకున్నాం. ఇంకోటి ఏమిటంటే ఈ రింగు లేకుండా ఉంటే, ఈ అసోసియేషన్ లేకుండా ఉంటే మా సంస్థ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేసినటువంటి వాళ్ళే. ఇన్ని సంవత్సరాల్లో ఇది 100వ ప్రోగ్రాం చేయడానికి మేము వచ్చామంటే దానికి కారణం మన వాకర్సేనని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, గర్వంగా చెప్పుకుంటూ, ఆనందంగా మిమ్మల్ని అందరినీ ఆదివారం జరిగేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. రెండు దశాబ్దాల క్రితం మా అగ్రజుడు కనకరాజు గారు స్థాపించిన సంకీర్తన కళా సమితి, అది సుమారు ఈరోజు ప్రతి నెల పేద కళాకారులకి సహకారం అందించాలా, కళాకారుల్లో పేదవారిని కళని పైకి తీసుకురావాలనే ఆలోచనతో వీరు ఒక మంచి దృఢ సంకల్పంతో స్థాపించిన సంకీర్తన కళా సమితి ఈరోజు రేపు ఆదివారం 22వ తారీఖు 100వ ప్రోగ్రాము జరుగుతుంది. ఆ 100వ ప్రోగ్రాంలో షేక్ ఇంతియాజ్ని, తర్వాత నలుబోలు బలరామనాయుడు గారికి సన్మానం అందిస్తున్నారు. బలరామనాయుడు గారు ఒక సేవా దృక్పథంతో ముందుకు నడిచే వ్యక్తి. అటు చిన్న కాదు పెద్ద కాదు, ఎవరు చెప్పినా కూడా ఆ పనిని క్రమశిక్షణగా చేసే వ్యక్తి. అటువంటి మంచి వ్యక్తికి ఈ 100వ కార్యక్రమంలో సంకీర్తన కళా సమితి సన్మానం చేయడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఇటువంటి కార్యక్రమాల్లో నేను ప్రతి కార్యక్రమానికి
ఒకవేళ పనులు ఉన్నప్పుడు అట్లా కాకపోయినా కొన్ని కార్యక్రమాలకి నేను ఆ సమావేశానికి పోతూ ఉంటాను. అక్కడ ఏదైతే మరీ నిరుపేద కళాకారులు వారు ఎవరైనా ఒక బాగా ఉన్న వాళ్ళని తీసుకొని పోతారు, కానీ ఈ సంకీర్తన కళా సమితిలో పేద కళాకారులను గుర్తించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గమనించి ముందుకు తీసుకోబోయే విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వారికి మంచి భగవంతుడు ఒక మంచి ఆయుష్ ఆయురారోగ్యం ఈ కళా సమితికి ఇవ్వాలని, అదేవిధంగా పేద కళాకారులు ఆదుకునే విధంగా వీరు మునుముందు కూడా ఆ భగవంతుడు ఆశీస్సుతో ముందుకు సాగాలని, ఇప్పుడు 100వ కార్యక్రమం 200 కార్యక్రమాల దాకా ముందుకు సాగే విధంగా ప్రతి ఒక్కరు సహకారం అందించాలని నేను మనవి చేస్తూ, వారికి ఆ భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ కళా సమితికి ప్రతినిత్యం ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు సురేష్ కుమార్. 2026 సంవత్సరానికి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు సంకీర్తన కళా సమితి నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ అయినటువంటి కనకరాజు గారు, అలాగే ప్రసాద్ బాబు గారు వారి యొక్క 100వ ప్రోగ్రాంకి రేపు ఆదివారం జరిగే టౌన్ హాల్లో జరిగే 100వ ప్రోగ్రాంకి మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చారు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఏర్పడి మదర్ అసోసియేషన్గా ఉంది. ఇందులో నుంచి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఈరోజు 5 అసోసియేషన్లు వాకింగ్ అసోసియేషన్లే నడుస్తున్నాయి అనుకున్నాను. కానీ ఇక్కడ ఏర్పడిన స్నేహంతోనే సంకీర్తన కళా సమితి కూడా ఇంత దేదీప్యమానంగా వెలుగుతూ 100వ ప్రోగ్రాం వరకు వచ్చిందంటే ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దీని యొక్క ఇంపాక్ట్ అంటే పేద కళాకారులని ఎలాగైనా ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో వీళ్ళ సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమము ఇంకొక రకంగా కూడా అనుకోకుండా మంచి జరుగుతూ వస్తూ ఉంది. ఎంతోమంది సేవ చేయాలా అనేవారు కూడా ముందుకొచ్చి వారి యొక్క దాతృత్వాన్ని ఈ స్టేజ్ మీద చాటుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం 100వ ప్రోగ్రాంలో 203 డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎలక్ట్ అయినటువంటి బలరామయ్య నాయుడు గారిని సన్మానించడం అనేది మా వాకర్స్ సంఘం తరపున మేము కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మా సభ్యులందరూ వచ్చి బాగా జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థాపించి మొదలుకొని 100వ కార్యక్రమంగా 22వ తేదీ టౌన్ హాల్లో ఘనంగా ప్రముఖులకి, సాహితీవేత్తలు, కొంత చాలా అనుభవం ఉండే వ్యాపారవేత్తలకు అందరికీ సన్మానం చేస్తూ ఉన్నారు. మా కనకరాజు ప్రసాద్ గారు వారందరికీ మా శుభాకాంక్షలు. అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా, వారిని ప్రోత్సహించవలసిందిగా ప్రసాద్ గారిని, మా కనకరాజు గారిని ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కళా సమితి మా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉంచి పుట్టి ఇప్పుడు నెల్లూరు టౌన్లో అదొక బ్రాండ్ మాదిరి అయింది. అది ఇవాళ 100వ ప్రోగ్రాం 28వ తేదీ జరుగుతున్నారు. ఆ రోజు ప్రముఖ ప్రజాసేవకుడు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవాడు, అది మంచివాడిని ఎంచుకొని బలరామనాయుడు గారిని ఎంచుకొని ఆ రోజు మంచి సన్మానం చేస్తున్నారు. దానికి మా గడ్డం రత్నం గారు కూడా వెనకుండి మా బలరామన్నకి మంచి ప్రోగ్రాం చేయాలని చూస్తున్నారు. వీటికి కర్మ కర్త క్రియ అంతా కూడా మా ప్రసాద్ బాబు ప్లస్ కనకరాజు. నేను కనకరాజు 1968 నుంచి ఈ రోజు దాకా స్నేహితులం. ఆ స్నేహితం ఇప్పుడు కూడా అట్నే ఉంది. ఒక మనిషి 70-60 ఏళ్ళు స్నేహితం చేయాలంటే దేనికి చిన్న విషయం కాదు. మేము 60 ఏళ్ళ నుంచి స్నేహితులం. మా ప్రసాద్ బాబు నెల్లూరు టౌన్లో నుంచి ఈ కళాకీర్తనని ఒక బ్రాండ్ మాదిరి ఎవరైనా వస్తుందంటే మా ప్రసాద్ బాబాయ్ కళాకీర్తన అనే బ్రాండ్ తెచ్చుకున్నాడు. మా తమ్ముళ్ళు లాంటి ఇటువంటి వాళ్ళు ఇంకా 100 ప్రోగ్రాంలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గాలి రఘురామనాయుడు, భార్గవ కన్స్ట్రక్షన్స్ అండ్ ఏసీ స్టేడియం హానరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు 22వ తారీఖు సంకీర్తన కళా సమితి వారి యొక్క 100వ ప్రోగ్రాం జరుగు శుభ సందర్భంగా ఏసీ స్టేడియంకి వచ్చి అందరినీ ఆహ్వానించడం జరిగింది. వారు ప్రధానంగా ప్రసాద్ బాబు గారి అలాగే కనకరాజు గారి ఆధ్వర్యంలో వాళ్ళ కృషి వల్ల ఇంత దూరం 100వ ప్రోగ్రాం దాకా తీసుకొచ్చారు.
99వ ప్రోగ్రాము హైదరాబాద్లో నిర్విఘ్నంగా నడిపించారు. అలాగే నెక్స్ట్ జరగబోయే 101 ప్రోగ్రాము కూడా తిరుపతిలో నడిపించాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ యొక్క కృషి వల్ల ఈ సంస్థ ఈరోజు ఈ స్థాయి దాకా తీసుకొచ్చారు. వాళ్ళు ఈరోజు ఈ రాబోయేటువంటి వర్ధమాన నాయకులకి కానీ వర్ధమాన నటులకి మంచి అవకాశం ఇస్తూ వాళ్ళు ఈరోజు మంచి ప్రోత్సాహం ఇస్తూ అందరినీ ఈ విధంగా డెవలప్ చేస్తూ వస్తున్నారు. వారికి మనలాంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి అందరం ప్రోత్సహిస్తే బాగుంటుంది. అలాగే రేపు సన్మాన గ్రహీతగా ఎన్బిఆర్ అంటే మేము ముద్దుగా పిలుచుకుంటాము. నలుగోలు బలరామయ్య నాయుడు గారికి 203 గవర్నర్గా ఆయన సన్మాన గ్రహీతగా ఉన్నాడు. ఆయనకి మనం అందరం కలిసి సన్మానించి మన ఏసీ స్టేడియం గౌరవాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో అందరికీ మనవి చేస్తున్నాను. అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.